142 కిలోమీటర్ల ఐటీసీ రేంజ్ కేవలం 99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్లో. హీరో విడా VX2 ప్లస్ ఇది 3.4 కిలోవాట్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తూ ఎకో మోడ్లో డాష్బోర్డ్ మీద 100 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు అని క్లెయిమ్ చేస్తోంది. కానీ ఈ బండి అయితే మాత్రం ఈసారి V1 అండ్ V2తో పోలిస్తే చాలా విషయాలు ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని బిల్డ్ క్వాలిటీ అండి. సాలిడ్ ప్యానల్స్ ఇచ్చారు ఈసారి. ఎస్పెషల్లీ ఇక్కడ సైడ్ ప్యానల్స్ అయితే ఒక సాలిడ్ స్ట్రక్చర్ లో ఉంది. అండ్ ఈ లుక్స్ అయితే గ్లాసీ బ్లూ లుక్ అదిరిపోయింది కదా, ఒక నైస్ ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది కేవలం 99,000కి. తర్వాత దీని డాష్ బోర్డ్ దగ్గర కూడా ఇది వరకు చాలా వీక్ గా ఉండే స్ట్రక్చర్ ఇప్పుడు ఒక నైస్ సాలిడ్ బ్లాక్ స్ట్రక్చర్స్ ఇచ్చారు. కానీ అక్కడక్కడ మీరు చిన్న చిన్న విషయాలు చూస్తే కనుక కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫ్రంట్ అండ్ రేర్ ఇండికేటర్ లైట్స్ చుట్టూ ఒక బ్లాక్ కలర్ ప్లాస్టిక్ స్ట్రక్చర్ ఫ్రేమ్ ఇచ్చారు. అది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆ ఇండికేటర్ లైట్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడడం చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి దీని డాష్ బోర్డ్ సంగతి చూస్తే లైట్ మోడ్ లో ఇది దీని డాష్ బోర్డ్. ఇంత పెద్ద డాష్ బోర్డ్ స్ట్రక్చర్ లో ఇంత పెద్ద బ్లాక్ బెజల్స్ మధ్యలో బ్లాక్ థీమ్, ఆ మధ్యలో ఒక వైట్ లేఅవుట్. సో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇంత చిన్న సర్కులర్ డాష్ బోర్డ్ మాత్రమే మీకు కనిపిస్తుంది. డార్క్ మోడ్ లోకి వెళ్తే అపియరెన్స్, డార్క్ మోడ్కి వెళ్తే బ్లాక్ అండ్ వైట్ స్వాప్ అయినాక మీరు ఒకసారి బ్యాక్ వచ్చి చూస్తే ఇది కూడా బ్లాక్ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. ఇది టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ కాదు, ఇక్కడ ఉండే హ్యాండిల్ జాస్టిక్ ద్వారా మీరు వాడాలి. ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఛార్జ్ అండ్ రేంజ్ లెఫ్ట్ అండ్ టర్న్ బటన్ నావిగేషన్ వస్తుంది. అది మీ హీరో విడా ఫోన్ యాప్లో మీరు సెట్ చేసుకుంటే ఆన్ ద డాష్ బోర్డ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోలేరు. సాంగ్ అండ్ కాల్స్ కంట్రోల్స్ వస్తుంది. ఇంకా దీన్ని స్టోరేజ్ చూస్తే ఫ్రంట్ ఈసారి 4.8 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. ఒక పాకెట్ వస్తుంది. దీంట్లో మీరు ఫోన్ కీస్ అన్ని పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో ఒక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే సామాన్ అయితే లోపలికి వెళ్తుంది, కానీ వెళ్ళాక సామాన్ని మీరు బయటికి తీయాలంటే మీ చెయ్యి లోపల పట్టదు. ఆ పాకెట్ని కాస్త బ్రాడ్గా ఇచ్చి ఉండాల్సింది. ఫ్రంట్ పాకెట్ మీద ఫోన్ ఛార్జింగ్ గురించి అని ఒక USB-A సాకెట్ ఇచ్చారు, కానీ యాక్సెస్ చేయడం అంత సులువు కాదు. ఇది ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. ఇంకా దీని సీట్ కింద మీకు 27.2 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. ఇది వరకు వచ్చే స్టోరేజ్ కంటే చాలా పెద్ద స్టోరేజ్. అండ్ ఆ స్టోరేజ్ మొత్తాన్ని సీల్ చేశారు కాబట్టి V1 అండ్ V2లో ఉన్నట్టుగా బూట్ లోపల భారీ వర్షం పడితే నీళ్లు చేరే అవకాశం లేదు. ఇదే బూట్లో 2 రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి. ఆ 2 బ్యాటరీస్ కలిపి 3.4 కిలోవాట్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. ఆ 2 బ్యాటరీస్ని ఒకటేసారి మీరు స్కూటర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా బ్యాటరీ తీసి ఒక్కొక్కటిగా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా హీరో విడా, ఏథర్ అండ్ బోల్ట్ బ్లేస్ DC ఫాస్ట్ ఛార్జర్స్లో మీరు స్కూటర్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. ఈ పోర్టబుల్ ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే స్కూటర్ మొత్తాన్ని 80% దాకా ఛార్జింగ్ చేయడానికి 5 to 5.5 hours పడుతుంది. ఫాస్ట్ ఛార్జ్ చేస్తే కేవలం మీరు ఒక గంట సేపట్లో 80% దాకా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీని హ్యాండిల్ బటన్స్ అయితే ఇదివరకు వచ్చే చాలా గట్టి ప్లాస్టిక్ కాకుండా సాఫ్ట్, రెస్పాన్సివ్ అండ్ రబ్బరీ ప్లాస్టిక్. ఇది బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా రెస్పాన్సివ్గా కూడా ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసే నాబ్ అయితే ఈసారి బాగా తెలివిగా ఇచ్చారు. చాలా సింపుల్ టు యూస్ అండ్ ఇంట్యూటివ్. ఇంకా దీని సీట్ అయితే ఈసారి ఒక సింగిల్ లాంగ్ సీట్, చూడడానికి అయితే బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ ఆఫ్ సెట్ మోనోషాక్ సస్పెన్షన్, ఇవి రెండు కలిపి ఒక మంచి రైడ్ కంఫర్ట్ ఇచ్చేలాగే అనిపిస్తున్నాయి. కానీ అవి చూడాలంటే ముందు రైడ్ చేయాలిగా, వెళ్దాం మరి. ఇప్పుడు 99% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఎకో మోడ్ లో 98 కిలోమీటర్లు రావచ్చు అని చెప్తుంది. ఇప్పుడు దీంట్లో రైడింగ్ మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఒక నాబ్ లాంటిది ఇచ్చారు. రైడ్ మోడ్ లో 74 కిలోమీటర్స్ చూపిస్తుంది, స్పోర్ట్స్ మోడ్ లో 65 కిలోమీటర్స్. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్, ఎందుకంటే V1, V2 అండ్ ఈ VX2 లో కూడా బ్యాటరీ కెపాసిటీ ఒకటే 3.4 కిలోవాట్ అవర్. కాబట్టి రియల్ రేంజ్ కూడా దాదాపు ఒకటే రావచ్చు. అంటే దీంట్లో ప్రిడామినెంట్ అప్డేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ వచ్చేసి స్కూటర్ బిల్డ్ క్వాలిటీ. అండ్ రోడ్ బాగాలేకపోతే మనం దాంట్లో నుంచే వెళదాం. ఈ స్కూటర్ సీట్ కంఫర్ట్ పరీక్షిద్దాం. అండ్ దిస్ వాస్ కంఫర్టబుల్. ప్రతి విడా స్కూటర్ లో ఒక్క విషయం మాత్రం బాగుంటుంది, అదేంటంటే స్కూటర్ యొక్క అజిలిటీ. చాలా త్వరగా అదుపులోకి వచ్చేస్తుంది. అండ్ బ్రేక్ పట్టుకుంటే యాక్సిలరేటర్ కట్ ఆఫ్ అవడం ఇటువంటి ఇష్యూస్ ఏమీ లేవు. క్లీన్, సింపుల్ టు యూస్. స్కూటర్ నడపడం మొదలెట్టిన 5 నిమిషాలకే బండి మీ కంట్రోల్లోకి వచ్చేసింది అనిపిస్తుంది. నైస్ బ్యాడ్ రోచ్. యాక్చువల్లీ సీట్ కంఫర్ట్ దీంట్లో చాలా చాలా బాగుంది. వావ్. ఇప్పుడు బండి బూస్ట్ మోడ్ లోకి వెళ్ళింది. ఎకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ తో పాటు బూస్ట్ మోడ్ కూడా ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే ఎకో అండ్ రైడ్ మోడ్ యొక్క థ్రాటిల్ థ్రెషోల్డ్ ఇక్కడ దాకా ఉంటే అంతకు మించి మీరు యాక్సలరేట్ చేస్తే స్కూటర్ బూస్ట్ మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఎకో మోడ్ లో 30s లో ఉన్నాం. ఇంకొంచెం తిప్పితే వెంటనే బూస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ బ్రేక్స్ నైస్ నైస్ నైస్, బాగా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే దీని సీట్ కంఫర్ట్ ఇంకోసారి టెస్ట్ చేద్దాం అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఒక వీధి వస్తుంది, అక్కడ అసలు రోడ్డే లేదు. అక్కడ మనం ప్రయత్నించి చూద్దాం. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ అసలు రోడ్డే లేదు. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చెప్పొచ్చు. వర్షం పడడం వల్ల నీళ్లు, మట్టి అండ్ బురద పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉంది అనిపిస్తుంది, కానీ కాన్ఫిడెంట్ రైడ్ అయితే ఇస్తుంది. ఇక్కడ బురద ఉంది. గుడ్, వెరీ నైస్. రేర్ సస్పెన్షన్ బాగా ప్లషీగా ఉంది, కానీ ఫ్రంట్ కాస్త స్టిఫ్గా ఉంది.
సీట్ కంఫర్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది. V1 అండ్ V2తో పోలిస్తే ఈ VX2 ప్లస్ ఒక సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. ఒకసారి దీని రైడ్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దామా? రైడ్ మోడ్లోకి వెళ్దాం. రెడీ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. స్కూటర్ బూస్ట్ మోడ్లోకి వెళ్ళింది. నైస్. అండ్ దీని యాక్సలరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నైస్, వెరీ నైస్, వెరీ ఫాస్ట్. 55, 60, 65, 68. నైస్. బ్రేక్ ఆర్డర్స్ వచ్చేసింది. ఓకే, బూస్ట్ మోడ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు దీంట్లో స్పోర్ట్స్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దాం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. వావ్. 10, 15, 20, 25, 30, 38, 40, 45 యాజ్ పర్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 3.1, 3.2 సెకండ్స్లో చేరుకోవచ్చు విత్ 80 kmph టాప్ స్పీడ్. అండ్ మై గాడ్ యాక్సలరేషన్ అత్తిరిపోయింది. అండ్ బ్రేక్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ జస్ట్ లవింగ్ ద స్కూటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకోసారి యూటర్న్ తీసుకొని మళ్ళీ యాక్సలరేట్ చేద్దాం. రెడీ ఫుల్ థ్రాటిల్. వావ్. 25, 30, 35, 40, 45, 50, 58, 60. నైస్. ఈ స్కూటర్ని మనం రేంజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు స్పోర్ట్స్ మోడ్లో ఖచ్చితంగా మనం టాప్ స్పీడ్ దాకా యాక్సలరేట్ చేసి చూద్దాం దీని సంగతి ఏంటో. ఇంట్లో కిక్, అడ్రినలైన్ రష్ అదిరిపోయింది. ఇప్పుడు ఒకసారి దీని బ్రేకింగ్ స్ట్రెంగ్త్ చూద్దాం. అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ రాబోతుంది, అక్కడికి వెళ్ళి బ్రేక్ చేద్దాం. కానీ అక్కడ దాకా అయితే మనం యాక్సలరేట్ చేస్తూ వెళ్దాం. నైస్. దీని బ్రేక్స్ యాక్చువల్లీ కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దీంట్లో కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఉంది, కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు, చాలా మైల్డ్గా ఉంది. మీరు ఎటువంటి రేంజ్ యాడ్ చేసుకోలేరు. మైల్డ్గా మాన్యువల్ రీజనరేషన్ కూడా ఉంది. యాక్సలరేటర్ని అటుపక్కకి తిప్పితే బండి రీజనరేట్ అవుతుంది. అండ్ అది 80% కంటే ఛార్జ్ తగ్గే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది, కానీ అది కూడా అంత స్ట్రాంగ్ అయితే కాదు. కాబట్టి మనం బ్రేకింగ్ మీదనే డిపెండ్ అవ్వాలి. అండ్ బ్రేక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క ప్రైసింగ్ ఏంటి? ఈ బండి మీకు కేవలం 99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి 3.4 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ 142 km ఆఫ్ IDC రేంజ్. చాలా మంచి డీల్. కానీ VX2 గో లాగే VX2 ప్లస్ కూడా బాస్ ప్లాన్ ఉంది, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. ఏంటంటే దీంట్లో మీరు స్కూటర్ని కేవలం 58,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి స్కూటర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కానీ అలాగుంటే మీరు 2 years, 3 years ఆర్ 5 years అని చొప్పున 3 ప్లాన్స్ ఉన్నాయి. ఆ 2 years ఆర్ 3 years అండ్ 5 years మీరు ప్రతి నెల ఇంత అని చెప్పి అమౌంట్ పే చేస్తూ ఉండాలి యాజ్ ఎ సబ్స్క్రిప్షన్ ఫర్ ద బ్యాటరీ. ప్రతిరోజు 26 km చొప్పున మీరు ప్రతి నెల 800 km నడిపేవారైతే ప్రతి నెల మీకు 1,200 కట్టాల్సి ఉంటుంది. లేదా 50 km ప్రతిరోజు మీరు నడిపే వాళ్ళైతే 1,600 km పర్ మంత్ చొప్పున 1,700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లేదా రోజు మీరు 80 km నడుపుతారు అంటే 2,400 km ప్రతి నెలకి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి 2,300 ప్రతి నెల మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బాస్ ప్లాన్ కట్టిన తర్వాత 2 years కావచ్చు, 3 years కావచ్చు, 5 years కావచ్చు, అట్ ది ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ స్కూటర్ మీదే, బ్యాటరీ మీదే. కానీ బాస్ ప్లాన్లో కొంటే కంపెనీ మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి. అవి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో వచ్చేసి మీకు ఫస్ట్ది కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ఫర్ 5 years ఆర్ 60,000 km ఫర్ VX2 ప్లస్. రెండవది కాంప్లిమెంటరీ కాంపోనెంట్ ఎక్స్టెండెడ్ వారంటీ. ఇందులో మీకు 11 క్రిటికల్ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క వారంటీ 5 years ఆర్ 75,000 km. కానీ థర్డ్ది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. ఆ బాస్ ప్లాన్ డ్యూరేషన్ మొత్తం ఫ్రీ అన్లిమిటెడ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు ఈ స్కూటర్ మీరు పూర్తిగా కొనేస్తే ఫాస్ట్ ఛార్జెస్ వాడడానికి ప్రతి సంవత్సరం మీరు 1,000 రూపీస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది. కానీ బాస్లో కొంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీ. ఉపయోగం ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా ఇంట్లోనే ఛార్జింగ్ పెడుతూ ఇంట్లో మీరు కరెంట్ బిల్ కట్టే బదులు ఫాస్ట్ ఛార్జింగ్ చేసి మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది కాబట్టి 3 years లోపు బ్యాటరీ ఖరాబ్ అయినా అండర్ వారంటీ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ కాంప్లిమెంటరీ కనెక్టివిటీ ప్యాక్. అంటే ఈ డాష్బోర్డ్ అండ్ ఫోన్ యాప్ వాడాలంటే ప్రతి సంవత్సరం మీరు 1,000 రూపీస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ పే చేయాలి. అది కూడా ఫ్రీ వస్తుంది అప్ టు ద బాస్ ప్లాన్ డ్యూరేషన్. అండ్ లాస్ట్ది అష్యూర్డ్ బైబ్యాక్ అప్ టు 67.5% ఆఫ్ ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఆన్ ద వెబ్సైట్ క్లారిటీ రాగానే నేను పోస్ట్ చేస్తాను అబౌట్ దిస్ అష్యూర్డ్ బైబ్యాక్. అతి త్వరలో స్కూటర్ని రేంజ్ టెస్ట్ కూడా చేస్తాను. అండ్ దీని రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో అండ్ అష్యూర్డ్ బైబ్యాక్ గురించి అప్డేట్స్ మిస్ కాకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ స్కూటర్ గురించి మీకేమనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.